భాగవతము అష్టమ స్కందం క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భావం. లక్ష్మీదేవి శుక్రవారం పంచమి నాడు పుట్టింది. పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకొని పద్మననే పద్మాక్షి పద్మసంభవే అని నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దారిద్ర్యములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టము ఎవరు వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటపడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమ యథార్థం. పుడుతూనే ఆ తల్లి యవ్వనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన సూత్రం వ్యాస భాగవతంలో లేదు, కానీ దేవి భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెబుతారు. ఈ స్తోత్రమును చేయడానికి కొన్ని రోజుల నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలంను శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. చక్కటి మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు అలంకరించుకొని ఉంది. మెడ నిండా హారములు వేసుకుని ఉంది. వరదాముద్ర పత్తి చేతితో ఐశ్వర్యంను కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమ అని అందరికీ అభయమిస్తుంది. 2 పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది. నమః కమలవాసిన్యే నారాయణ్యే నమో నమః. కృష్ణప్రియాయే సతతం మహాలక్ష్మీ నమో నమః. పద్మపత్రాక్షణే చ పద్మస్థాయే నమో నమః. పద్మస్తనాయే పద్మిన్యే వైష్ణవాయ చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యే సర్వారాధ్యాయ నమో నమః. హరిభక్తి ప్రదాయ చ హరిద్రాయ చ నమో నమః. కృష్ణవక్షస్థితాయ చ కృష్ణశాయే నమో నమః. చంద్రశోభస్వరూపాయే రత్నపద్మచే శోభనే. సంపత్యాదిష్ట్యాతృ దేవ్యే మహాదేవ్యే నమో నమః. నమో బుద్ధిస్వరూపాయే బుద్ధిదాయే నమో నమః. యదా మాతా స్తనం ధానం శిశూనాం శశైవ సదా తదా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపత. పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ చిన్న శిశువును బ్రతికించగలిగిన శక్తి ప్రపంచం నందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకం నందు మనము సుఖశాంతులతో ఉండటానికి ఐశ్వర్యమును తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యం ఉండవలసినది, తృప్తి ఉండాలి. అమ్మ ఆనాడు బిడ్డనైనందుకు పాలిచ్చి బతికించినట్లు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యంనిచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందంను కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు, అనుభవైక వైద్యం. పరమాత్మ శక్తితో కూడిన వాడే అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు పాలసముద్రుడే తండ్రి. అందుకే మనము ప్రతిరోజు లక్ష్మి క్షీరసముద్ర రాజతనయం అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీఠం మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమయ పీఠంను తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతుంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకురావాలి. పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తర్వాత దానిలోకి పల్లవములు వేయాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి.
అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది. గోవులు పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనె తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చొని చక్కటి స్వస్తి మంత్రములు చెబుతూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేద మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘములు మంగళధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రదయంను ఇచ్చాడు. వస్త్రదయం అనగా చీరతో పాటు ఒక రవికెల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి. లేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడైన స్నేహితుడు ఉంటాడు. ఆయనని సుహృత్ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకునేందుకు వైజయంతి మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు, హారములు, నగలు వీటన్నిటినీ ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీదేవి ఒక మంచి తారాహారంను ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామర పువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకుని కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి పూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును అమ్నయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ అమ్మ లక్ష్మి నువ్వు ఎల్ల లోకములకు ఏలికరానివై పాలించెదవుగాక అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇప్పుడు దండ పట్టుకుని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్యపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తుకంతటికి తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పూల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే, వారు దరిద్రులైపోయారు. వాళ్ళకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తను మామగారు అవుతాడు. మామగారు తన కొడుక్కి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుక్కి ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవ్వగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహుకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవస్త్రము అనే పుట్టుమచ్చ మెరుస్తుంది. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయిపోయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రునికి రాజ్యం రాబోతుంది. రాక్షసులకు రాజ్యం చేజారిపోబోతుంది. ఐశ్వర్యం పోయే ముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందర పర్వతమును పాల సముద్రం నుంచి మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తర్వాత అందులోంచి శ్రీ మహావిష్ణువు అంశ కలిగినవాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించినవాడు, కంబుకంఠుడు, శంఖచక్ర గదా పద్మములను ధరించిన ఉన్నవాడు అయిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా
ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమునకంతటికీ అది దేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరంలో ఉండే రోగమును గుర్తించి ఆ రోగం నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔషధమును ఇస్తారు. ఆ ఔషధం నందు ధన్వంతరి అనుగ్రహం ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమైన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు అవిస్తును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది. ధన్వంతరి స్వరూపం శ్రీ మహావిష్ణువు స్వరూపమే. ఇప్పటి వరకు దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసమైతే చిలుకుతున్నారో అటువంటి అమృత పాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీరసాగరంను మదించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయంను రాక్షసులు మరిచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతంను తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రం ఒడ్డునకు పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలం కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరిగెడుతుండగా వారి యందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్టత్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృత పాత్ర పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు పరమాత్మ మోహిని రూపంను స్వీకరించాడు. ఇప్పుడు మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృత పాత్ర కోసం కోరిక తగ్గింది. తుచ్చ కామమునకు జారిపోయారు. ఇప్పుడు వారి కోరిక ఒక్కటే, మనము ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం. ఇక్కడ శ్రీ మహావిష్ణు కేవలం శరీర రూపం చేత రాక్షసులను మోహపెట్టాడు. వాక్కు చేత సత్యంను చెప్తున్నాడు. మీరు ఏదో పాత్ర పట్టుకోవచ్చి అందులో ఉన్న దానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. మీకు అర్థమైతే బాగుపడతారు, చెప్తున్నాను వినండి అన్నాడు. తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీ యందు అర్థం లేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కారిచిచ్చు అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, నా తప్పేమీ లేదు అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు కామమునకు వశులై బలహీనమైన మనసు కలవారు, మోసపోవడానికి సిద్ధపడ్డారు. మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృత పాత్ర పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్ను అడగలేదు. ఇప్పుడు నేను ఈ పాత్రను పట్టుకొని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమైపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు అంది. రాక్షసులు నిశ్చయంగా ఈమె మాటల్లోని యథార్థమును గ్రహించిన వారైతే, తల్లి, మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది అని కాళ్ల మీద పడి వెంటనే వాళ్ల మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగర మదనం కథ వేరొకలాగా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మదనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు వినిన తర్వాత కూడా రాక్షసులు అమృతమును నువ్వే మాకు పంచాలి అన్నారు. వారి మాటలు విని మోహిని వారి నుంచి అమృత పాత్రను తీసుకుంది. చక్కగా స్నానం చేసి ఆచమనము చేసి రండి, రాక్షసులంతా ఒకవైపు, దేవతలంతా ఒకవైపు కూర్చోండి, అమృతంను పోసేస్తాను అంది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్లలో ఎవ్వరికీ అమృతం మీద దృష్టి లేదు. ఆవిడ అంగముల మీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తం జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచుకుంటున్నాము కనుక లోకమంతా కామమునకు నశించిపోతుంది.
మోహిని దేవతల వైపు పవిత్రంగా కనబడుతుంది, రాక్షసుల వైపు మోహాజనకంగా కనబడుతుంది. దీనిని రాహు అనే రాక్షసుడు గమనించాడు. మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతల వైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు ఆవిడ రాహు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల పక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ, వాడు రాక్షసుడు, వాడికి అమృతం పొయ్యవద్దు అని సైగ చేశారు. శ్రీమన్నారాయణుడు దానిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడైన మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు. ఇప్పుడు రాహు అమృతంను త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షస శరీరం అమృతంను పొందేస్తుంది. అతనిది రాక్షస ప్రవృత్తి. వెంటనే సుదర్శనంను ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏకకాలం నందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు, మొండెము మాత్రం కింద పడిపోయింది. పంక్తి ఎందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరసు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహస్థానంని ఇచ్చి రాహును అంతరిక్షం నందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్యచంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు. తదనంతరం మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసేసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అప్పుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలుపెట్టారు. మోహిని స్వరూపం అంతర్ధానమైపోయింది. ఈ విధంగా దేవతలు అమృతం పొందారు. చాలా రోజులు యుద్ధం జరిగింది. అందులో నమూచి అనే ఒకడు బయలుదేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి వీడు ఎలా చనిపోతాడు అని అడిగాడు. అప్పుడు వాడు తడి లేని పొడి లేని వస్తువుతో మాత్రమే తను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వాడిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు అన్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రం నురుగులోకి తీసుకువెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్థము కాదు, పొడి పదార్థము కాదు. అలా ప్రయోగించేసరికి నమూచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరం అనేది ఒక పాలకుండ. అది మనం హృదయం అందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకుండ నువ్వే. నీకు అశాంతి ఎందుకు ఉన్నది అనగా పాలకుండను విడిచిపెట్టి నువ్వు లోకం చుట్టూ తిరుగుతున్నావు. ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. నీ మనసు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్థంను నువ్వు పట్టుకోవాలి. అది మనలోనే ఉన్నది. మనలో ఉన్నదానిని పట్టుకోవడం కోసం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు, లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడు బయటకు వెళ్ళడమే తెలుసు, కానీ లోపలికి వెళ్ళడం తెలియదు. అది గొడవ. లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మదనం. పాల సముద్రంలో మందర పర్వతంను దింపడం అంటే ధ్యానంలో మనసును తీసుకువెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానం నందు నిష్ట కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనసు మందర పర్వతం ఊగినట్టే ఊగుతుంది. అప్పుడు కంగారు పడిపోకూడదు. మళ్ళీ దానిని వెనక్కి తీసుకురావాలి. స్వామి, నా ధ్యానం బాగా కుదిరేటట్లు చూడు అని స్వామిని ప్రార్థన చేయాలి. మందర తొట్టుబడితే భగవంతుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన ఆది కూర్మం అయ్యాడు. ఆయనే ఆధారం అయ్యాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనసును కుదుర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మందర పర్వతంను దింపి క్షీరసాగర మదనం చేయడం. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.